అసలు ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? పెళ్లి చేసుకోవడానికి కాదు, మన ఇంటిని పతనం చేయడానికి. నిన్ను పిచ్చిదాన్ని చేసి ఊరుకోలేదే, నిజంగా నీకు పిచ్చని వాళ్ళతో చెప్పింది. మేడం చూస్తారే, దీన్ని తల్లి తరవేయండి. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. హ్యాపీగా పెళ్లి చేసుకుని కాపురం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆంటీ పదండి, నన్ను పెళ్లి కూతుర్ని చేయండి. రండి ఆంటీ, రండి. ఏమ్మా, ఆ కళ్యాణ మండపం వెళ్ళగొట్టిందా? నీకు ఆడతనం పుట్టుకుతోనే లేదా, మధ్యలో ఎక్కడైనా పారేశావా? ఒంటి మీద బట్టల్ని మార్చుకున్నంత తేలిగ్గా భర్తల్ని మార్చాలనుకున్నావు. సరే, నీకు శీలం విలువ తెలీదు, దాంతో పత్తెగా సిగ్గు కూడా లేదా? ఆడదానికి శీలం లేకపోయినా సరిపెట్టుకోవచ్చమ్మా, సిగ్గులేని దాంతో సర్దుకుపోలేం. వెళ్ళు, నీ మెళ్ళో పడితే తాళి మైలపడుతుంది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నీ బతుక్కు పడవు. పో! అంకుల్, అసలు ఈ అంకుల్కి ఏం తెలియదు అంకుల్. అక్కడ ఏం జరిగిందంటే, నువ్వు మాట్లాడొద్దు. నిన్ను నమ్మినందుకు నా మీద నాకే నమ్మకం పోయింది. కోడల్ని పెంచుకునే అదృష్టం నాకే ఉందనుకున్నాను. చీడను పెంచానని ఈ క్షణం దాకా నాకు తెలియదు. నీకెందుకే పెళ్ళి? సాని కొంపకెళ్ళి బతుకు. నీలాంటి దానికి నీడనిచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అత్తయ్య, అది నా మతి మరుపు ఎలా పోతుందా అని రోజు ఏడ్చేదాన్ని. కానీ నాకిప్పుడు అది అవసరమైంది. నిన్ను మర్చిపోవాలి కదా. మురారి, ఏంటి వీళ్ళంతా మనల్ని విడదీయాలని చూస్తున్నారు? మనం ప్రేమించుకున్నాం మురారి, ఇదెలా కుదురుతుంది? నిన్ను కావాలి, నువ్వు కూడా నాకు. రా రా, పెళ్లి చేసుకుందాం, రా.
ఒకే రోజు 2 పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న దానివి 2 కాపురాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయావు. నా ఒక్కడితోనే అడ్జస్ట్ అవుతావని గ్యారంటీ ఏంటి? ఏమో, ఇంకో పెళ్లి కాకపోతే ఇంకో కాపురం ఎవరితో చేస్తావో. నాకు కావాల్సింది భార్య. ఇప్పుడు నా ప్రేమను వదిలేస్తే నీకిచ్చిన మనసు మాత్రమే లాస్ అయిపోతుంది. కోర్స్ అది నీకిచ్చినప్పుడే లాస్ అయింది. నిన్ను పెళ్లి చేసుకుంటే నా బతుకే లాస్ అయిపోతుంది. నీకోసం చేయించిన తాళి ఎగతాళైపోయిన నీ జీవితానికి గుర్తుగా నీ దగ్గర ఉంచుకో. నా జీవితంలో పెళ్ళంటూ లేకుండా చేశావు. నువ్విక్కడే ఉండి నన్ను నేరస్తుడిని చేయకు. వెళ్ళు, నాకు కనిపించినంత దూరానికి వెళ్ళు. అమ్మా 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 శైలు బాలు నీ మట్టిని ఆడదాన్ని చేసిన ఆ బ్రహ్మ సిగ్గుపడాలి. నిన్ను కన్న అమ్మ సిగ్గుపడాలి. నీలాంటి దాన్ని మోస్తున్న ఈ భూమి సిగ్గుపడాలి. కానీ నీకు మాత్రం సిగ్గురాదు. నీకెందుకే పెళ్ళి? సాయని కొంపకెళ్ళి బతుకు. ఒకే రోజు 2 పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న దానివి 2 కాపురాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయావు. నా ఒక్కడితోనే అడ్జస్ట్ అవుతావని గ్యారంటీ ఏంటి? నీకోసం చేయించిన తాళి ఎగతాళైపోయిన నీ జీవితానికి గుర్తుగా నీ దగ్గర ఉంచుకో. ఆకలిస్తుందమ్మా,
ధర్మం చేయండి అమ్మా. అయినోళ్ళందరికీ దూరం అయిపోయిన అనాథనమ్మా. ఇప్పుడు నాకెవ్వరూ లేరమ్మా. రోడ్డు మీద నిలబడున్నానమ్మా. దయ చూపించండి అమ్మా. దేవాలయంలో కూడా దెయ్యానికి రూమ్ ఇచ్చారు. ఇల్లంతా దరిద్రంలా తిరిగింది. అమ్మో, ఎన్ని ఫోన్లు, ఎన్ని మెసేజ్లు. దాని గాలి తగిలి ఇల్లంతా పొల్యూట్ అయిపోయింది. ఛీ! చిన్ని, ఆ ఫినాయిల్ సరిపోదు. బాటిల్ అంతా అందులో వేసి ఇల్లంతా శుభ్రం చేయి. ఇదిగో, ఇవన్నీ దాని బట్టలు. తీసుకెళ్లి బయటపడే. ఎందుకమ్మా, నాకు ఇచ్చేయచ్చు కదా. చూడు, దాని జ్ఞాపకాలు మంచివి కావు. ఎవరి దగ్గర ఉండకూడదు. ఊరు చివర కుళ్ళు కుప్పలుంటాయి చూడు, తీసుకెళ్ళి అక్కడ పడే. ఇదిగో తీసుకో. మీరేడిస్తే అది గెలిచినట్టు. ఎందుకు గెంటేసాకుడు దాన్ని గెలిపిస్తారు? నవ్వుతూ ఉండండి. ఇదిగో టాబ్లెట్ వేసుకోండి. బాగా నీరసంగా ఉన్నారు. చేసిన తప్పుకి టాబ్లెట్స్ కూడా వేసుకోవాలనిపించడం లేదే. అదెంత మోసం చేసింది. మోసం చేస్తే పర్లేదు, మిమ్మల్ని పిచ్చిదాని చేసింది. చేస్తుంది. అప్పుడు ఓపిక లేదే. ఆ రోజే దాని సంగతి చెప్పుండేదాన్ని. పక్కటెముకలు విరక్కొట్టేదాన్ని. అందుకేగా టాబ్లెట్స్ వేసుకోమనేది. పొరపాటునది కనిపించిందనుకో, దీని బలంతో పక్కటెముకలేంటి, ఉన్న ఎముకలన్నీ రెక్కొట్టచ్చు. ఎంతైనా మీరు కొంచెం నేర్చుకోవాలి మేడం. మాస్టర్ గారికి రెండో పెళ్లి చేయడానికి మీరు ఇంత కష్టపడ్డారు. వరుదిని చూడండి, 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ప్లానింగ్ ఉండాలి కదా మేడం. ఇంకా మాస్టర్ గారు రెండో పెళ్లి మానేసినట్టేగా. దానికి దీనికి సంబంధం ఏముంది? కొత్త దారిలో వెళ్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకని వెళ్ళడం మానేస్తావా? ఆ వరుదిని కన్ఫ్యూజ్ చేసింది. అందరూ అలాగే ఉండరు కదా. మా ఆయనకి రెండో పెళ్ళం ఎక్కడుందో ఏంటో వెతకాలంతే. మీరు రెస్ట్ తీసుకోండి. ఆగు. ఆ అశోక్ మీ అక్కను ఎందుకు దాచిపెట్టాడు? అవును, ఆయనకి నిజం చెప్పింది మీ అక్కయ్యే కదా, మరి నీకు చెప్పలేదా? ఆ వరుదినింటికి నువ్వు కూడా వెళ్ళావు. అక్కడ ఏం జరిగిందో అప్పుడు నీకు తెలుసుండాలి. నీకు తెలుసు కదూ,
మాట్లాడు. అనేది చెప్తుంది కదా, చెప్పనే. అదే ఇది తను. మీరు ముందు రండి. ఇంతకీ ఏం చెప్పింది? అదే ఇంట్లో గొడవ చేస్తే బాగోదని బయటికి తీసుకొచ్చాను. అక్కని కిడ్నాప్ చేశారండి. ఈవిడే చేయించింది. అర్థమవుతోంది. నువ్వు వాళ్ళ వైపే. నువ్వు, మీ బావ, మీ అక్క అంతా ఒకటే ముఠ. ఆ అశోక్ ముఠ, అవునా? అయ్యో కాదు మేడం. ఏయ్, రావే రావే చెప్తాను. మేడం నా మాట వినండి మేడం. నేనంతా చెప్పేస్తాను మేడం. ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. యాండి, మీ స్కూల్లో సైన్స్, సోషల్, లెక్కలే కాదు, మనుషుల్ని స్టడీ చేసే సబ్జెక్టు పెట్టండి. నేనే జాయిన్ అవుతాను. నా బొంద, మీకే తెలియదు మరి నాకేం నేర్పిస్తారు? మనుషుల్ని స్టడీ చేయడంలో మీ స్టూడెంట్ మనల్ని మించిపోయింది. ఏం జరిగింది? ఇది పైకిలా కనబడుతుందా? లోపల ఇంకా అంతుంది. మీ స్టూడెంట్ కొవ్వొత్తి అనుకుంటున్నారేమో, కొంపలు ఆర్పుతుంది. చెప్పవే, ఆ వరుదింతో పాటు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, నీకు తెలీదా? మీ అక్క నీకేం చెప్పలేదా? చెప్పు. వాళ్ళ అక్కకి చెప్పింది కూడా గౌతమే. మీకు తెలుసా? మరి ఎలా ఊరుకున్నారండి? మెడపట్టి గెట్టేయచ్చు కదా. అను, ఆ అశోక్ గౌడ్ వాళ్ళ అక్కని ఎక్కడో దాచిపెట్టి చంపేస్తారని బెదిరించాడు. పాపం తను మాత్రం ఏం చేస్తుంది? మనం పంచిన అభిమానం కంటే వాళ్ళు పంచుకున్న రక్తం గొప్పది. మందే ఉంది బాధ్యత, వాళ్ళది బంధం. ఏమండోయ్, బాధ్యత లేని బంధాల కంటే ఏ బంధం లేని బాధ్యతే గొప్పది. దానికే విలువ ఇవ్వాలి. అయినా నాకు తెలియక అడుగుతాను, బాధ్యత మాత్రం బంధం కదా? కావచ్చు, కానీ ఈ బంధం బళ్ళో మొదలైంది. వాళ్ళ బంధం వాళ్ళమ్మ కడుపులో మొదలైంది. అవునా? అంతేనా? అత్తయ్య గారు, మీ అబ్బాయి గారు ఏం చెప్తున్నారో విన్నారా? సొంత మనుషుల కోసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టినా తప్పులేదంట. కొత్త పాఠం అండి, నేర్తున్నారు, నేర్చుకోండి. అసలు నీ బాధ ఏంటే? మన కోసం వాళ్ళ అక్కని చంపుకుంటే నువ్వు సంతోషపడేదేనవా? గౌతమి, ఆ నరహరి శుభలేఖ పంపించాడు కదా, అది వీళ్ళకి చూపించలేదా? అదే ఆ రోజు వీళ్ళ శుభలేఖ చూడకుండానే వదిలేశారు కదా. నువ్వు చూపిస్తానని తీసుకెళ్ళావు కదా, నన్ను కూడా చూడవలేదు. అప్పుడే చూసుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఏం చేసావు దాన్ని? అమ్మా, అయిపోయింది కదా, ఇంకొదిలే. చెప్పనివ్వండి, మనకు కూడా తెలియాలిగా. ఈ పెళ్లి జరగకపోతే మా అక్కని చంపేస్తారేమో అని భయమేసి చించి టాయిలెట్లో వేసేసాను. నిన్ను మీరు మాట్లాడకండి. నేను మీ అంత మంచిదాన్ని కాదు, మనిషిని. ఏ దేవుడు మేలు చేసి పెళ్లి ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. అదే అయిపోయింటే ఇది బాగానే ఉంటుంది, దీని అక్క బాగానే ఉంటుంది, వీళ్ళ దొంగల ముఠ మొత్తం బాగుంటుంది. యాదావాత పత్రం అయిపోయేది మీరు, నేను, నా ఇల్లు. అలాంటప్పుడు ఇదంతా దేనికి? ఎవరు బ్రతుకు వాళ్ళు బతికితే పోలా? దారిని పోయే బాధ్యత మనకు అవసరమా? దీనికి ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నడపే నడపే నడు.
మర్యాదగా వదులు. నువ్వేదో కరెక్ట్ అయినట్టు తనదిరుతావేంటి? నీకు బిడ్డ కావాలనే స్వార్థంతో మా జీవితాల్ని గౌరవాల్ని మంటగలపచ్చా? తనేమో వాళ్ళ అక్కని కాపాడుకోవడానికి వరోధిని మంచిది కాదు అన్న నిజాన్ని దాచిపెట్టడం తప్ప? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఈ ఇంట్లో ఉండే అర్హత తనకు లేకపోవడం కాదు, ఇంత మంచి అమ్మాయి ఉండే అర్హత ఈ ఇంటికి లేదు. నన్ను పంపించద్దు మాస్టారు. నేను చేసిన తప్పే. ఆ తప్పు నుంచి ఎలా తప్పించుకోనో తెలియట్లేదు. దానికి ఏ శిక్ష వేసినా తట్టుకుంటాను. ఈ ఇంటి నుంచి దూరం అయితే నేను బడి నుంచి దూరం అయినట్టే. గౌతమి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు.